భారతీయ జనతా పార్టీ ఎందుకు ఏదైనా బీజేపీనే, ఎందుకు ఏదైనా బీజేపీనే, ఎందుకు ఏదైనా బీజేపీనే, ఎందుకు ఏదైనా బీజేపీనే, ఎందుకు ఏదైనా బీజేపీనే. వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం, వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం, వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం, నాయకత్వం, వర్ధిల్లాలి టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై. కార్యకర్తల ఐక్యత, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అమ్మ కనదురు గారు భారత్ మాతా కీ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై రాజదేవ్ నాయుడు గారు రండి. ఈరోజు ఎన్నికల కౌంటింగ్ జరిగినటువంటి 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు బీజేపీ ఘన విజయం సాధించింది. 2 చోట్ల 2/3 విజయం సాధించింది. ఒక చోట 4/3 విజయం సాధించడం జరిగింది. ఇది చరిత్రలో రికార్డు. కాబట్టి ఎవరు కలకత్తాలో ఇంతవరకు బీజేపీని ఎంతోమంది హిందువులు చంపి చాలామంది చిత్రహింసలు పెట్టి బాధ పెట్టినటువంటి వాళ్ళ కోరిక ఈరోజు నెరవేరింది. ఈరోజు కలకత్తాలో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు, ప్రతి కుటుంబంలోనూ పండగ చేసుకుంటున్నారు. చాలామంది మన తెనాల్లో సుమారు బెంగాల్ నుంచి ఆడ ఉద్యోగాలు లేకుండా 10,000 మంది ఇక్కడ బతుకుతుంటారు. వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒకటే సమాధానం, బెంగాల్ నుంచి వేరే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని అందరూ బెదిరించి మాకు పనులు లేకుండా బెంగాల్ వాళ్ళంతా వచ్చి కలకట్టాలో ఉద్యోగాలు చేసింది. దానివల్ల వాళ్ళు వాడు భోజనానికి వస్తే జరిగితే చాలని వాళ్ళు పనిచేస్తున్నారు. మాకందుకు జీవనోపాధి లేకుండా ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళంతా పగగట్టి మన ఆంధ్రాలో కానీ మన హైదరాబాద్లో కానీ మెడ్రాస్లో ఉండే జనం ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు వేసేసి మోడీ గారిని గెలిపించాలని కక్ష కట్టుకొని అందరూ సొంత డబ్బులతో వెళ్ళి మొత్తం మంది ఓటు 92% రావడానికి కారణం ఇక్కడ వాళ్ళంతా వెళ్ళి ఎట్టయినా సరే మొత్తం ఓడించాలని పట్టుదల మన ప్రధానమంత్రి గారు తప్పకుండా ఇక్కడ నుంచి బెంగాల్లో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అక్కడ అందరూ సురక్షితంగా ఉంటారని కోరుకుంటూ తర్వాత ఈ విషయాన్ని గురించి మన అంతర్జాలం మాట్లాడడం కోరుకుంటున్నాం.
భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల యొక్క రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలు కైవసం చేసుకోవడం జరిగింది. వీటిలో చారిత్రాత్మకమైనటువంటి విజయం ఏంటంటే అది బెంగాల్లో గెలవటం. బెంగాల్లో ఒక రౌడీ రాజ్యం నడుస్తుంది. అది మనం బెంగాల్ ప్రజలు మనం ఇండియాలో ఉన్నామా మరే దేశంలో ఉన్నారా అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినారు. పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి అనేక మంది ఇక్కడికి వలసదారులుగా వచ్చేసి వాళ్ళందరికీ పంచదార కార్డులు ఇచ్చారు, తర్వాత బ్యాంకు రుణాలు ఇప్పించారు, ఓటర్స్ లిస్టులో గెలిపించారు. ఎక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీల యొక్క ఆస్తుల్ని దోచుకునేటట్టు చేసి వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా మార్చి గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ ఒక రౌడీ రాజ్యాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. దాన్ని పెకలించడం కమ్యూనిస్టుల వల్ల కాలేదు, కాంగ్రెస్ వారి వల్ల కూడా కాలేదు. అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో ఇవాళ బెంగాల్ కంచుకోట మీద భారతీయ జనసంఘ యొక్క కాషాయ ధ్వజం అది రెపరెపలాడటం జరిగింది. ఇవాళ 2 కార్యకర్త యొక్క ప్రతి నాయకుడి యొక్క అక్కడ ధనమన ప్రాణాలన్నింటినీ త్యాగం చేస్తే కానీ ఆ యొక్క రిజల్ట్ రాలేదు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాదులంట, అలాగే అస్సాంలో అంత క్రితం కూడా మనం గెలిచాం 77 సీట్లు ఉన్నాయి, ఇవాళ 100 సీట్లు వచ్చినాయి. అలాగే పుదుచ్చేరిలో కూడా మనం మళ్ళీ 2వ తరవ గెలిచాం, అస్సాంలో 3వ తరవ గెలిచాం, ఇవాళ బెంగాల్లో మనం జెండాని రెపరెపలాడించాం. ఇలాగనగా ఇది దేనికి సంకేతం? వికసిత భారత్ ఇంకా వికసించడానికి ఇది నాంది ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఇవాళ ఈ 15 సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి ఫలితాలను అది కేవలం రాజకీయంగా కాకుండా అక్కడ ఆత్మాభిమానం ఉన్నటువంటి ఎంతోమంది ఆడపిల్లల మనోవేదనకి ఈ గెలుపు నిదర్శనమని, ఆర్లే కాలేజీలో మరణించినటువంటి మెడికల్ విద్యార్థిని యొక్క ఆత్మకు నిజంగా ఈరోజు నిజమైనటువంటి ఘన నివాళి పశ్చిమ బెంగాల్ ప్రజలకు సమర్పించారని నిర్దేశంతో ఆ కమలను వికసించడానికి కారణము ఆ ఎంతోమంది మాతృమూర్తుల ఆవేదన అని చెప్పుకుంటూ ఆ విజయానికి సంకేతంగా ఈ విజయాన్ని వాళ్ళ యొక్క ఆత్మలకు నివాళులుగా అర్పిస్తూ భారత్ మాతాకి జై.